హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు దీపావళి కానుక ఒకేసారి డీఏ 8% పెంచుతూ ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం నుంచి వచ్చిన ముఖ్యమైన ఆహ్, కార్యాలయ జ్ఞాపిక అండి. ఆఫీస్ మెమోరాండము. జ్ఞాపిక అంటే ఆఫీస్ మెమోరాండం అనమాట. ఐదవ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ఇంకా తమ వేతనాన్ని పొందుతున్నటువంటి ఉద్యోగులకు అంటే ఇంకా ఐదో పీఆర్సీ ద్వారానే వేతనాలు పొందుతున్నటువంటి ఉద్యోగులకు కరువు భత్యం సవరించబడిన రేట్ల పంపిణీ భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆహ్, వ్యయ విభాగం నుంచి వచ్చిన ఈ కార్యాలయ మెమోరాండం ముఖ్యంగా ఐదవ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారం తమ జీతాలను పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కరువు భత్యాన్ని సవరించిన రేట్లను ప్రకటించింది. ఈ కార్యాలయ ఆఫీస్ మెమోరాండం ఏప్రిల్ 2, 2025న జారీ చేయబడిన అదే శాఖ యొక్క మెమోరాండం నంబర్ ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. దీన్ని సూచిస్తుంది. పైన పేర్కొన్న విషయానికి సంబంధించి ఐదవ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారం తమ మునుపటి వేతన శ్రేణిలో వేతనాన్ని పొందుతున్న ఉద్యోగులకు కరువు భత్యం రేటును పెంచడం జరిగిందని తెలియజేస్తుంది. దీని ప్రకారంగా కరువు భత్యం యొక్క ప్రస్తుతం రేటు 466% నుంచి 474%కి పెంచబడుతుంది. ఈ పెంపుదల జూలై 1, 2025 నుంచి అమల్లోకైతే వస్తుంది. ఇది ప్రాథమిక వేతనంపై అదనంగా 8% కరువు భత్యాన్ని సూచిస్తుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల కొనుగోలు శక్తిని మెరుగుపరచడం ద్వారా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి జీవన వ్యయాన్ని సర్దుబాటు చేయటంలో సహాయపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి కరువు భత్యం ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనం. ఈ అంశాల ప్రకారంగా కరువు భత్యాన్ని నియంత్రిస్తున్నప్పుడు ఈ మంత్రిత్వ శాఖ యొక్క కార్యాలయ ఆఫీస్ మెమోరాండంలోని 3, 4, 5 పారాగ్రాఫ్ నిబంధనలు అక్టోబర్ 3, 1997 నాటి నుంచి వర్తింపబడతాయి. అంటే కరువు భత్యానికి సంబంధించి ఇతర నియమాలు మరియు షరతులు అలాగే దాని లెక్కింపు పద్ధతులు పాత ఆదేశాల ప్రకారంగా అమల్లో ఉంటాయి. ఇది కొత్త పెంపుదలతో పాటుగా కరువు భత్యానికి సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని నిర్ధారిస్తుంది. ఈ కార్యాలయ ఆఫీస్ మెమోరాండం విషయాలను కేంద్ర ప్రభుత్వ వేతన స్కేల్స్‌ను అనుసరించే అన్ని మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలు వాటి పరిపాలనా నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలకు తెలియజేయాలి. ఈ ఆదేశాలను అందరికీ చేరువ చేయడం ద్వారా సంబంధిత ఉద్యోగులందరూ ఈ యొక్క సవరించిన కరువు భత్యం యొక్క ప్రయోజనాలను సకాలంలో పొందేలాగా చూస్తారు. ఇది ప్రభుత్వ విధానాల పారదర్శకతను మరియు సమర్థవంతమైన అమలును ప్రతిబింబిస్తుంది. ఈ పెంపుదల ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వానికి గణనీయమైన సహాయాన్నైతే అందిస్తుందని చెప్పవచ్చు.